దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Glory to the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి బైబిల్ స్టడీకి కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Heartily greetings for everybody who has come to this Bible study in the name of our Lord and Savior Jesus ఈ Christ. సాయంకాలము ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీని మనం వినబోతున్నాం. This evening we are going to listen to a special Bible study. బైబిల్లో In the Bible, ముగ్గురు వ్యక్తులను మనం గమనిస్తాం. we can see three people. సింహాన్ని చంపిన వారు ఒక ముగ్గురు మనకు బైబిల్లో మనం గమనిస్తాం. We can see three people who have killed lion in the Bible. సింహాన్ని చంపిన వారు, People who killed lion. సింహం మీద యుద్ధానికి వెళ్ళిన వారు, People who went on war with lion. సింహం మీద పోటీ చేసిన వారు. People who wrestled with lion. ఆ ముగ్గురు వ్యక్తుల్లో In those three people, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి the person whom we know very well, దావీదు. David. రెండవది Secondly, సంసోను. Samson. మూడవది Third one, remain silent. బెనాయా. Benaiah. నోరు తెరిచి అందరూ మాట చెప్పండి. Everybody open your mouth and say. ఒకటి దావీదు, First one is David. రెండవది సంసోను, Second one is Samson. మూడవది బెనాయా. Third one is Benaiah. మనం చాలా వరకు దావీదు గురించి మనం వింటాము, సంసోను గురించి వింటాము, అపోస్తలుడైన పౌలు గారి గురించి వింటాం, పేతురు గారి గురించి వింటాం, నోవా గురించి వింటాం, ఏలియా గురించి వింటాం, ఎలీషా గారి గురించి వింటాం. ఇలా చాలామంది భక్తులు ఉన్నారు. వారందరి గురించి మనం ప్రతిసారి ప్రతి దైవజనుడి నోట నుండి అది వింటూనే ఉంటాం. We listen about many saints and servants of God from Moses to David. We listen to them. కానీ బైబిల్లో కొంతమంది మరుగై ఉన్నవారు ఉన్నారు. There are many people who are hidden in the Bible. వాళ్ళేమి సామాన్యులు కాదు. They are not ordinary people. వారి గురించి కూడా కొన్ని మాటలు ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. Let us all meditate about them this night. ఈయన పేరు బెనాయా. The name of the person is Benaiah. ఇంతకీ వీళ్ళు ఎవరు అనంటే, Do you know who these people are? సింహముతో పోరాడగలిగిన వారు. These are the people who can wrestle with lion. సింహం గురించి ఒక మాట చెప్తాను I will మీకు. say you one word about lion. సింహం గురించి ఒక మాట చెప్తాను వినండి. Let me tell you a word about lion. ఉన్న అన్ని జంతువుల కంటే Among all the animals, మహా ధైర్యము కలిగినది, it is courageous. ఎవ్వరి సపోర్ట్ లేకుండా Without anybody's support, ఎంత మంది మీదికైనా, it can go on any people. దేని మీదికైనా, It can go on anything. ఎవరి మీదికైనా It can go on anybody. ధైర్యముగా వెళ్ళగలిగినది సింహం. It can go on anybody with courage. అందుకు సామెతలు 30వ అధ్యాయం 30వ వాక్యంలో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. In Proverbs 30th chapter and 30th verse, a nice word is written there. ఎల్ల మృగములలో పరాక్రమము గలదాయి, ఎవనికైనను భయపడని వెనుకకు తిరగని సింహము. A lion which is strongest among beasts and turneth not away for any. చూడండి, మరలా మాట చదువుతున్నారు చూడండి. Again, ఎల్ల read that మృగములలో, word. Among all the beasts, ఎల్ల మృగములలో, among the beasts, అన్ని మృగములలో కంటే among all the beasts, పరాక్రమము గలదై, it is mighty. ఎవనికైనా భయపడి వెనకకు తిరగని సింహము అని రాయబడి ఉంది. It is written that a lion which is strongest among beasts and turneth not away for any. ఇంతకీ సింహం గురించి చెప్పాలి అంటే, If we could talk about lion, ఒక్కసారి అడుగు ముందుకేస్తే మరలా వెనకకు తీయదిక. if it puts a step forward, it does not turn back. ఎంత ధైర్యం కలిగిందనంటే, You know how courageous it is? దాంతో మరొకటి ఏదైనా సపోర్ట్కి వస్తే దానికి ఎలాగుంటుందో తెలుసా? If somebody comes and support to it, do you know how it will be? చాతగానిది నేను చాతగాందాన్ని అన్న ఫీలింగ్ ఉంటదట దానికి. It thinks that I am unable or కాబట్టి incapable. ఎప్పుడు కూడా ఎవరి సపోర్ట్ తీసుకోదు అది. That is the reason it does not take anybody's help. అందుకని మనం చాలా సార్లు చాలా వారి నోట నుండి మనం వినే మాట ఏంటంటే, సింహం సింగిల్ గా వస్తదట. Many times many people say no, lion comes alone. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరో తెలుసా? Do you know who these three people are? అంత ధైర్యము కలిగిన సింహాన్ని ఎదుర్కోగలిగిన వారు వీళ్ళు. These are the three people who can face the courageous lion. మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, You know what you need to tell? సింహం గొప్పదా, సింహం కంటే వీళ్ళు గొప్పవాలా? You should say, is lion greater or the one who faced the lion are greater? సింహం గుండెనే చాలా ధైర్యం కలిగిన గుండె. The heart of the lion is very brave. సింహం గుండె కంటే ధైర్యము కలిగిన గుండె వీరి ముగ్గురు గుండె. These three people have the heart which is more bravest or courageous than lion. జాగ్రత్తగా వినండి. Now listen carefully. ఇప్పుడు ఈ సింహాన్నే ఎదుర్కోగలిగిన వారట. These are the people who can face the lion. నీతిమంతులు సింహము వలె
చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే ధైర్యం, righteous are courageous like lions. ధైర్యం కలిగిన వారు ఎవరు? Who are the courageous people? సింహము లాంటి వారు. They are like lions. ఎవరు ఈ సింహం? Who are these lions? నీతిమంతులే ఆ సింహం. Righteous are lions. ఒకసారి Once అబ్షాలోమైన దావీదు కుమారుడు, a son of David named Absalom, దావీదు మీద యుద్ధం చేయడానికి బయలుదేరినాడు. he started to do war on his father David. దావీదు కుమారుడైన అబ్షాలోము David's son Absalom, దావీదు మీదకే యుద్ధానికి వెళ్ళి he went on war with his father. దావీదును ఆ దేశము నుండి వెలగొట్టి He has chanted or he has chased his father from the country. దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేయాలని అబ్షాలోం ప్లాన్ చేసుకున్నాడు. He had a plan that he should sit on his father's throne and reign. ఈ వార్తను దావీదుకి తెలియజేస్తున్నాడు. The news came to David. వెంటనే దావీదు Immediately ఆ David, దేశాన్ని విడిచిపెట్టి he left the country. అబ్షాలోము వస్తున్నాడు యుద్ధానికి అనే విషయం తెలుసుకొని He came to know that Absalom is coming to war with him. నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడు. Slowly he went away from that place. అందరూ అనుకున్నారు, Everybody thought అరే అబ్షాలోంకి భయపడి వెళ్ళిపోతున్నాడు దావీదు, maybe he is afraid of his son Absalom and is going away. అబ్షాలోం యుద్ధానికి రావడం ఏంటి, దావీదు భయపడి వెళ్ళిపోవడం ఏంటి? What is this Absalom coming to war and David fearing and running away? వాస్తవానికి దావీదు భయపడి వెళ్ళిపోలేదు. In reality David did not fear his son and go దావీదు away. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని అంటే, You know why David is going away? సింహాన్నే బెదరగొట్టి చంపిన వాడు దావీదు అబ్షాలోంకు భయపడతాడా? The one who is feared lion and kill, will he fear his son నా Absalom? కొడుకు నా మీద యుద్ధానికి వచ్చినప్పుడు నేను కూడా యుద్ధం చేయాలి కదా. If my son comes to me to war, even I should go మరి to fight. నేను యుద్ధం చేస్తే నా చేతుల మీద నా కొడుకు చనిపోతే నా చేతులతో నా కొడుకును చంపుకున్న వాడిని అయిపోతాను కదా. If I go to war, definitely I would kill my son. If I kill my son, it would be like I have killed him with my own అప్పుడు hands. ఖచ్చితంగా నా కొడుకు నా చేతిలోనే మరణిస్తాడు. Definitely my son would be killed in my దావీదుకు hands. తెలుసు నేను ఓడిపోనని. David knows that he will not be నా defeated. కొడుకు నా చేతిలో చావకూడదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నాడండి దావీదు. He did not want his son to die in his hands, so that is the reason he's leaving and going away. అంతేగాని అబ్షాలోంకు భయపడి దావీదు వెళ్ళిపోవట్లేదు. And not that he is afraid of Absalom. ఇంకో మాట చెప్తాను, I will say you another word. దావీదుకును అబ్షాలోంకు మధ్య ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, They are mediators amidst David and Absalom. ఏమని చెప్పినారో తెలుసు అబ్షాలోం దగ్గరికి వెళ్ళి, You know what did they say to Absalom? అబ్షాలోము, Absalom, మీ నాన్న నీకు భయపడి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదురా బాబు. your father did not fear you and go away from the మీ country. తండ్రి దావీదైన మీ తండ్రి గుండె The heart of your సింహాన్ని father, మించిన గుండె. it is braver than the lion. ఏమని చెప్తున్నారు అబ్షాలోంకి? What did they tell to Absalom? మీ నాయనైన దావీదు ఉన్నాడే, Your father David is, సింహాన్ని మించిన గుండె, he has the heart courageous than lion. నీకు భయపడి పోట్లేదైనా. He did not fear you and went away. ఆయన ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నాడో తెలుసా? Do you know why he went away? ఆయన చేతుల మీద నువ్వు ఓడిపోతావు సస్తవనే భయానికి కొడుకును చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళిపోతున్నాడు రా. He feared that you would be killed in his hands. That is the reason he is going away. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? Are you understanding, dear children of God? దావీదు గుండె ఎలాంటిదో తెలుసా? Do you know what is the heart of David? సింహపు గుండెను మించిన గుండె. It is more braver than lion's ఇప్పుడు heart. అంతటి దావీదు ఎవరికి భయపడట? That great David, he will not fear anybody. ఎవరికి భయపడేవాడు కాదు. He is the one who does not fear anybody. అలాగునే సంసోను చరిత్రలోనికి వస్తే, If you come to the history of Samson, సంసోను సింహాన్ని చూడగానే when he saw the lion, భయపడలేదు. he did not fear. ఒక బొమ్మతో ఆడినట్టు ఆడదామని వెళ్ళిపోయినాడు He సింహం went మీదకి. to play with lion as with the doll. అలాగునే బెనయా దగ్గరికి వస్తే కూడా And the same way, if you come to Benaiah, ఇతను గుండె ఎలాంటిదో తెలుసా? you know how is the heart of Benaiah? వెతికి సింహాన్ని చంపగలిగిన వాడంట He is బెనాయా. the one who can search for a lion and kill it. వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా? You know who these three people are? సింహపు గుండెను మించిన గుండెలు కలిగిన వారు వీళ్ళు. These are the people who have bravest hearts more than ఈ రోజు lions. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, Do you know why I'm telling this words to you today? నీతిమంతులు Righteous, సింహము వలె like lions, ధైర్యముగా ఉంటారు. they will be courageous. మనం ఎవరమో తెలుసా? Do you know who we are? సపోర్ట్ తీసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. We are we people are not that we take support మన and move గుండెలు forward. ఎలాంటి గుండెలు ఉండాలి అని అంటే, Do you know how our hearts should be? సింహాన్ని మించిన గుండెలు మనల గుండెలు ఉండాలి. Our hearts should be more braver than lions. సింహానికి కలిగిన ధైర్యము మనకు ఉండాలి. We should have that courage like lions. దేవుడు అట్టి ధైర్యమును మనకు దయచేయును గాక. Let God give that courage to us. రైట్. ఇప్పుడు బెనాయా గురించి మనం విందాం. Now let us listen about Benaiah. ఈ బెనాయా
యొక్క అర్థం ఏంటంటే, Know what is the meaning of the name Benaiah? బెనాయా అనగా దేవుడు కట్టును. Benaiah means God builds. బెనాయా అనగా దేవుడు కట్టును. Benaiah means God builds. బెనాయా యొక్క తండ్రి పేరు ఏంటంటే No, the name of Benaiah's father is యెహోయాదా. Jehoiada. యెహోయాదా. Jehoiada. యెహోయాదా అంటే Jehoiada means దేవుడు చూచును. God sees. ఇంతకీ యెహోయాదా తండ్రి పేరేంటో తెలుసా? You know what is the name of Jehoiada's father? పరాక్రమశాలి. He is a mighty valor. ఇప్పుడు ఈ బెనాయా ఏ కుటుంబం నుండి వచ్చిన వాడంటే, Do you know from which family this Benaiah? పరాక్రమశాలుల కుటుంబం నుండి వచ్చిన వాడు బెనాయా. He has come from the valiant family. Valiant family. ఇప్పుడు Sorry. చెప్పండి, బెనాయా యొక్క తాత ఎవరు? Who is the grandfather of Benaiah? గట్టిగా చెప్పాలి. పరాక్రమశాలి. He is a mighty valor. ఈ బెనాయా యొక్క తండ్రి పేరేంటి? What is the name of Benaiah's father? యెహోయాదా. Jehoiada. అంటే దేవుడు చూచును. That means God sees. దాని అర్థం దేవుడు చూచును. The meaning of it is God sees. బెనాయా యొక్క అర్థం ఏంటి? What is the meaning of Benaiah? దేవుడే కట్టును. God builds. హెబ్రీలో ఒక మాట రాస్తుంటది, There is a word written in Hebrews. దేవుడే ఇల్లు కట్టించని ఎలడ కట్టువాని యొక్క ప్రయాస If వ్యర్థము. God does not build a house, the person who strives to build a house becomes vain. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టాలి? Who should build the house? దేవుడే కట్టాలి. God only should build the బెనాయా house. అర్థం ఏంటి? What is the meaning of దేవుడు Benaiah? కట్టి ఉన్నాడు. God has వారి built. తండ్రి పేరేంటి? What is the name of the father? చూస్తున్నాడు. God sees. చూచుచున్న దేవుడు. He is the one who వాళ్ళ sees. తండ్రి ఎవరు? Who is his father? పరాక్రమశాలి. He is a mighty valor. అర్థమవుతుందిగా ప్రియ దేవుని బిడ్డలారా? Are you understanding, dear children of ఇప్పుడు God? ఈ బెనాయా గురించి ఒక 9 మాటలు ఉన్నాయి. There are 9 words about Benaiah. ఇంతకీ బెనాయా ఎవరు? Who is this Benaiah? మొట్టమొదటి ఒకళ్ళు రాసుకోవాలనుకున్న వారు రాసుకోండి. If you want to write down, please write. బెనాయా ఎవరో తెలుసా? You know who this Benaiah is? ఈ దావీదు దగ్గర ఉన్న సైన్యములో Among the soldiers in the army of David, 30 మంది ఉన్నారు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన సైనికులు. there are 30 prominent soldiers. అంటే ఈ ప్రాముఖ్యమైన ఈ 30 మంది సైనికులలో Among the prominent 30 soldiers, బెనాయా ప్రాముఖ్యమైన వాడు, గనుడైన వాడు అని రాయబడి he ఉంది. was one of the honorable soldier among the 30 honorable soldiers. బెనాయా Benaiah, 30 మంది సైనికులలో గనుడైన వాడు. he is honorable among the 30 soldiers. రైట్. రెండవది, Secondly, ఈ బెనాయా ఎవరు అనంటే you know who this Benaiah is? యెహోయాదా. Jehoiada. ఈ యెహోయాదా ఎవరో తెలుసా? Do you know who this Jehoiada is? అక్కడ ఉన్న యాజకులలో Among the priests, ప్రధానమైన వాడు. he was the high priest. లేవి కుటుంబస్తుడు. He belonged to the family of ఈ Levi. యాజకులందరికీ ఇతను అధికారి, అంటే ఇన్ఛార్జ్ ఇత. He was the in charge of all the priests. ఇప్పుడు ఈ బెనాయా ఎవరు అనంటే, You know who this Benaiah is? బైబిల్లో ఉంది ఈజ్ ద ప్రీస్ట్ అని రాయబడి ఉంది. It is written that he is the అంటే priest in ఈయన the ఒక Bible. యాజకుడు అని రాయబడి ఉంది. It is written that he is a priest. ఇంకో దగ్గర యాజకులలో అధికారి అని రాయబడి It ఉంది. is written that he is the head of the అంటే priest. ఈజ్ ద లీడర్, He is the leader of అంటే the priest. ఇన్ఛార్జ్ అయిన. He is the in charge. ఓకేనా? ఇన్ఛార్జ్ అంటే యాజకుని యొక్క కుమారుడు. He is the son of the priest. ఈ బెనాయా ఎవరు? ఇప్పుడు యాజకుని యొక్క కుమారుడు. Benaiah is the son of the priest. రైట్. మూడవది, Thirdly, ఈ బెనాయా ఎవరు అనంటే you know who this Benaiah is? పరాక్రమశాలి యొక్క మనవడు. He is the grandson of the mighty valor. ఈ పరాక్రమశాలి ఎవరో తెలుసా? You know who this mighty valor is? క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలి. He is the one who was honored because of his deeds. తన క్రియల చేత Because of his deeds, ఘనత నొందిన he was ఒక honored. పరాక్రమశాలి యొక్క మనవడు. He is the mighty valor's son. ఇతనేం సామాన్యుడేం కాదు, He is not an ordinary person. చాలా ప్రాముఖ్యమైన వాడు. He is a very prominent person. రైట్. మూడవ మాట చెప్తాను. I will say the third ఈ word. బెనాయా ఎవరు అనంటే, Do you know who this Benaiah is? మోయాబీయుల్లో ఉన్న ఒక ఇద్దరిని చంపినవాడు. He is the one who has killed 2 people from Moabites. ఎవరిని? మోయాబీయుల్లో ఉన్న ఒక ఇద్దరిని హతము చేసినవాడు. He has killed 2 people from Moabites. రైట్. ఐదో మాట ఏంటంటే, Know what is the 5th one? ఈ బెనాయా ఎవరో తెలుసా? Do you know who this Benaiah ఇతని is? యుద్ధానికి పంపిస్తే, When we send this person దావీదు to the war, యుద్ధానికి పంపిస్తే, when David sent him to war, ఇతను
తాను చేసిన యుద్ధమును ఆ యొక్క పోటీని చూసి Oh, his wrestling power when people saw. బెనాయాను దావీదు ఏం చేస్తున్నాడో Do తెలుసా? you know what did David do to Benaiah? పర్సనల్ బాడీ గార్డ్ కింద పెట్టుకున్నాడు ఆయన. He has kept him as a personal bodyguard. అంటే అక్కడ ఏమని రాస్తుంటో తెలుసా? You know what is written there? 30 మందిలోను Among the 30 people, ఇతడు he వాసికెక్కను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. he has kept him as a personal bodyguard. ఏంటంటే ఇప్పుడు ఈయన ఎవరు? Who is he? బెనాయా ఎవరు? దావీదుకి పర్సనల్ బాడీ గార్డ్. He is a personal bodyguard to David. పర్సనల్ బాడీ గార్డ్స్ లో కూడా ఈయన ఇన్ఛార్జ్. He is the in charge among the personal అక్కడ bodyguards. రాస్తుంది అధిపతిగా ఉంచెను. He has kept him as the leader. ఆరో మాట. Now the sixth one. ఈ బెనాయా ఎవరు అంటే సింహమును చంపినవాడు. He is the one who has killed a lion. ఏడవ మాట. Seventh one. సౌందర్యవంతుడైన ఒక ఐగుప్త్యుని చంపినవాడు. He is the one who has killed an handsome Egyptian. రైట్. ఎనిమిదవ మాట. Eighth one. ఇతను ఎవరు అంటే You know who he is? యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కేరేతీయులను అలాగునే పేలేతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నాతాను ప్రవక్తను సాదోకును వెళ్ళి తైలమును తీసుకొని సొలొమోనును అభిషేకించి తైలముతో నింపి పోసి రాజుగా అభిషేకించడంలో బెనాయా పాత్ర కూడా ఉంది. So Zadok the priest and the Nathan the prophet and Benaiah the son of Jehoiada and the Cherethites and the Pelethites went down and caused Solomon to ride upon King David's mule and brought him to Gihon. And Zadok the priest took an horn of oil out of the tabernacle and anointed Solomon, and they blew trumpet, and all the people said, God save this King Solomon. That means there is a role of Benaiah in anointing Solomon. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. Now listen carefully. దావీదు బలహీనపరచబడగానే When David became weak, దావీదు మరో కుమారుడు other son of David, తనకు తానే రాజు అయిపోదామని సింహాసనం మీదకి he వెళ్ళిపోతున్నాడు. went out to the throne to become himself as a king. ఆయనకు సపోర్ట్ చేసేవారు కొంతమంది ఉన్నారు. There are few people to support him. కానీ ఈ బెనాయా ఏం చేస్తున్నాడో You know తెలుసా? what did this Benaiah do? ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు దైవజనులతో కలిసి He went along with the two ఇతను ministers కూడా of God. వెళ్ళి He went along with them. సొలొమోనును తీసుకొని వెళ్ళి He took Solomon. తైలముతో అభిషేకించి They anointed him with the oil. రాజుగా అభిషేకించి They anointed him as a king. బూరలు ఊది They blown the trumpet. సొలొమోనే మహారాజు అని చెప్పిన ఒక వ్యక్తిలో బెనాయా ఒకడు. He is the one who has declared Solomon as king. రైట్. ఇంకా 9వ మాటలోనికి వస్తే We come to the 9th word. అక్కడ మొదటి రాజులు 2వ అధ్యాయం 35వ వాక్యంలో మీరు చదవాల్సిన అవసరం లేదు, నన్ను గమనించండి. You listen to me, 1 Kings 1st chapter and 35th verse. బెనాయాను సొలొమోను ఏం చేస్తున్నాడంటే సైన్యాధిపతిగా అతన్ని ఎన్నుకున్నాడు. He has chosen him as the commander in chief. ఇప్పుడు అర్థమైంది కదా? 9 మాటలు చెప్పినాను మీకు. I've told you the 9 words. ఒకటి బెనాయా ఎవరు? Firstly, who was Benaiah? ఉన్న 30 మందిలో ఇతను ఘనమైన వాడు. Among the 30 soldiers, he is the honorable one. బెనాయా ఎవరు? Who is Benaiah? యెహోయాదు యొక్క కుమారుడు. He is the son of Jehoiada. మూడవది బెనాయా ఎవరు? Who is Benaiah? Thirdly, పరాక్రమశాలి యొక్క మనవడు. he is the grandson of the mighty valor. నాలుగవది బెనాయా ఎవరు? Who is Benaiah? పర్సనల్ సెక్యూరిటీ గార్డ్. He is the personal bodyguard and the security guard of David. పర్సనల్ బాడీ గార్డ్ అంటే ఈయనకున్న పర్సనల్, ఇప్పుడు మామూలుగా ఈ చీఫ్ మినిస్టర్లకి జెడ్ కేటగిరీ అని ఇస్తారు. Normally, to see chief ministers, they give Z category. వీళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే ఆ చీఫ్ మినిస్టర్ చుట్టూరు నిలబడి ఉంటారు. They stand around the chief minister. ఆయన ముట్టనివ్వరు. They will not allow to ఆయన touch ఎవరు him. తాకనివ్వరు. He will not allow the chief minister to be వాళ్ళ touched. దృష్టి ప్రజల మీద తిరుగుతూ ఉంటది. Their sight will go around the people. ఆయన శరీరాన్ని తాకడానికి అనుమతిని ఇవ్వకుండా కాపాడగలిగిన వాళ్ళే పర్సనల్ బాడీ గార్డ్స్. ఇల్లు These personal bodyguards, what they do is they do not allow anybody to touch his body. బెనాయాను దావీదు అలా ఏర్పాటు In చేసుకున్నాడు. the same way, David has choose ఆ Benaiah. తర్వాత బెనాయా ఎవరు అని అంటే You know who's this Benaiah is? మోయాబీయులలో ఇద్దరిని చంపినవాడు. He's the one who has killed 2 people from Moabites. బెనాయా ఎవరు అని అంటే You know who this Benaiah is? బావిలో ఉన్న సింహాన్ని చంపినవాడు. He's the one who has killed the lion in the well. బెనాయా ఎవరు అని అంటే You know who this Benaiah is? సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపినవాడు. He's the one who has killed the handsome Philistine. బెనాయా ఎవరు అని అంటే You know who this Benaiah is? సొలొమోను మహారాజు అవ్వడానికి ఆ పాత్రలో వాడబడిన
వాడు బెనాయా. Benaiah is the one who played a role in the anointing of Solomon to become a చివరిగా ఈ king. బెనాయా ఎవరు అని అంటే You know at last who this Benaiah is? సొలొమోనుకు సైన్యాధిపతి. He is the commander in chief to ఇప్పుడు అందరు Solomon. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Everybody lift up your hands and say hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఈ బెనాయా గురించి మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే You know what we need to know about Benaiah? మహాధైర్యశాలి, He was a courageous man. మహాధైర్యవంతుడు, He was a great courageous man. సింహపు గుండె లాంటి వాడు, He has the heart of a lion. సింహపు గుండెను మించిన గుండె లాంటి He వాడు. has a heart of more than the heart of a lion. ఎవరికి దేనికి భయపడు. He will not be afraid of anybody and anything. ఏదైనా ఒకటి మనస్సులో ఆయనకు ఒక గురి ఉంటే ఆ గురి రీచ్ అయ్యేంత వరకు భయపడడు ఆయన. If he has a goal or a destination, until he reaches that, he does not fear anybody. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, Listen carefully, dear children of God. కొన్ని మాటలు ఈ బెనాయాలో ఇప్పుడు చదివిన 9లో ప్రాముఖ్యమైన 3 ఉన్నాయి. Among the 9, there are 3 prominent things to know about Benaiah. బెనాయా ఎవరో మనం అన్ని తెలుసుకున్నాం కదా. Now we came to know about who this Benaiah is. 9లో 3 ప్రాముఖ్యమైన ఉన్నాయి. Among the 9, there are 3 prominent things to know about Benaiah. ఒకటి, Firstly, ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోబోతున్నాం. now we are going to understand this in spiritual way. ఇప్పుడు వరకు బెనాయా ఎవరో మనం తెలుసుకున్నాం. Until now we came to know about who this Benaiah ఇప్పుడు is. బెనాయా చేసిన కార్యాలలో 3 ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన కార్యాలు దాంట్లో ఉన్నాయి. They are 3 things which we need to understand in spiritual manner. ఒకటి, Firstly, ఇప్పుడు చదువుతారు ఆ మాట తీసి చదవండి ఒకసారి. now let us read that. 2వ సమూయేలు 23వ అధ్యాయం 2 Samuel 23rd chapter 20-21 వాక్యాన్ని చదువుతారు. 20 మరియు and 21st ఆ. verse. కప్సేయేలు ఊరి వాడై ఆ. క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన ఆ, యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఉండెను. ఇతడు ఆ. మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. ఒకటి, ఆ, మరియు ఆ. మంచు కాలమున బయలు వెడలి ఆ. బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. 2, ఇంకను అతడు ఆ. సౌందర్యవతుడైన ఒక ఐగుప్తిని చంపెను. 3 ఎన్నైనాయి? 9 విషయాలలో 3 చాలా ప్రాముఖ్యమైనవని చెప్పినాను కదా. Among the 9, I told you that 3 things are very prominent. ఆ 3 ప్రాముఖ్యమైన దాంట్లో మొట్టమొదటిగా Among the 3 prominent things, the first one is ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. he has slewed 2 lion-like men of Moab. రైట్, ఇక నన్ను గమనించండి. Now observe me. ఈ యొక్క బెనాయా 2 మోయాబీయులను చంపినాడు. This Benaiah killed 2 Moabites. ఎంతమందిని? How many Moabites? 2 మోయాబీయులను He చంపినాడు. has killed 2 Moabites. ఈ మోయాబీయుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, Do you know what Bible talks about Moabites? సంఖ్యాకాండం Numbers 25వ అధ్యాయం 25th chapter. మొదటి 2 వచనాలు చదివితే అక్కడ మోయాబీయుల గురించిన చక్కని మాటలు ఉంటాయి. If you read out first 2 verses, nice things are written about Moabites. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ఆ. ప్రజలు మోయాబు రాన్రతో వ్యభిచారము చేయసాగిరి. ఒకటి, మోయాబీయులు రాండ్రులు అంటే మోయాబు స్త్రీలు ఎవరు? Who are the daughters or the women of Moabites? వాళ్ళతో ఏం చేస్తున్నారంట? వ్యభిచారము చేయ. ఒకటి. రెండోది, ఆ స్త్రీలు తమ దేవతల బయలులకు ఆ. ప్రజలను పిలువగా ఆ. వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి. చాలు. ఇక మీరు అందరు తల్లు పైకెత్తి నన్ను గమనించండి. Now lift up your heads and look unto me. బెనాయా మోయాబీయుల్లో ఎంతమందిని చంపినాడు? How many people did Benaiah kill among the Moabs? నోరు విప్పి చెప్పాలి, Open your mouth and గట్టిగా say. చెప్పండి. ఇప్పుడు మోయాబు దేశంలో 2 గుంపుల వారు ఉన్నారు. There are 2 groups of people in Moab. ఇప్పుడు మనం చదివిన లేఖనాల్లో In the scriptures what we have read, వ్యభిచారము ఉంది, there is prostitution. విగ్రహారాధన ఉంది. At the same time there is idol worship. ఏమేముంది? What are there? వ్యభిచారం ఉంది, There is prostitution. విగ్రహారాధన ఉంది. There is idol worship. ఇప్పుడు బెనాయా చంపిన ఈ 2 ఎవరు? Who are the 2 men? ఇది ఆత్మీయ అర్థం. This is the spiritual ఇప్పుడు చెప్పాలి, అందరు understanding. నోరు విప్పి చెప్పండి. Now everybody open your mouth and say. ఒకటి వ్యభిచారాన్ని, Firstly, prostitution. రెండవది విగ్రహారాధన. Secondly, idol worship. దేవుడు సహించంది ఏదైనా ఉంటే If God does not tolerate, ఒకటి వ్యభిచారాన్ని సహించడు, firstly, He cannot tolerate రెండవది prostitution. విగ్రహారాధనను సహించడు. Secondly, He does not tolerate idol worship. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, The children of God observe. బైబిల్లో ఫినెహాస్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. There is a servant of God named Phinehas in ఈయన కూడా Bible. ఒక ప్రవక్తనే, Even he was a ఈయన prophet. ఒక యాజకుడే, Even he was a ఈయన priest. ఒక దైవజనుడే.
దైవజనుడే. Even he was a man of God. దేనిని సహించని వాడో తెలుసా? You know what he was not able to tolerate? వ్యభిచారమును సహించని వాడు. He was the one who could not tolerate వ్యభిచారము prostitution. జరుగుతుందనే విషయం తెలుసుకొని When he came to know that there was harlot or prostitution going on, పరిగెత్తుకుంటూ వెళ్ళి he went there ఆ running. పడకలో ఉంటున్న ఆ ఇద్దరిని ఈటతో పొడిస్తే వాళ్ళు అక్కడికక్కడికే చనిపోయినారు. He has killed the two people on the bed with his ass and they died then and there. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? You know what Bible says? అలా ఒక మరణం, అక్కడ ఒక హత్య లేదా అక్కడ ఒక ఇలాంటి కార్యం జరగగానే తెగులు ఆగెను అని రాయబడు. When this murder happened, the plague stopped. ఇప్పుడు ఈ బెనాయా ఎవరు? Who is this Benaiah? వ్యభిచారమును చంపినవాడు. He is the one who killed the prostitution. వ్యభిచారమును హతము చేసినవాడు. He is the one who slayed the prostitution. ఆ తర్వాత మాట ఏంటో తెలుసా? You know what is the other word? విగ్రహారాధనను చంపినవాడు. He is the one who has killed the idol worship. సరే, ఈ మోయాబీయుల గురించి ఒక మాట చెప్తాను. I will say something about Moabites. బాలాకు రాజు King Balak, బిలాము దగ్గరికి పంపిస్తాడు. he sent somebody to Bilam. మా దేశములో In our country, దేవుని ప్రజలు మీ ఇజ్రాయేలులు ఉన్నారు, Israelites are there in our country. వీళ్ళు విస్తరించిపోతున్నారు, They are excelling or కాబట్టి increasing. వీళ్ళని నువ్వు చంపాలా, You should kill them. వీళ్ళని శపించాలా. You should curse them. మొత్తానికి ఎవరో చెప్పిన మాట ఏంటంటే, You know what somebody told? వాళ్ళని మనం చంపలేమయ్యా, We cannot kill them. వాళ్ళు చావాలన్నా, వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్నా, If they are to be killed or they have to leave a country, ఒక ప్రవక్త ఉన్నాడు. there is a prophet. ఆయన ఏది ప్రవచిస్తే అది అక్షరాలు జరుగుతుంది. Whatever he prophesies, that happens exactly. ఆయనను పిలిపించండి. Will call them. ఆయన శాపనార్థాలు రుద్దుతాడు. He will curse them. వెంటనే ఆ శాపాలు తట్టుకోలేక వాళ్ళు చావనైనా చేస్తారు, దేశమునైనా విడిచిపెట్టి With వెళ్ళిపోతారు. that curse, they will not be tolerable and they will leave the country. దాని కొరకు బాలాకు అనే రాజు కొంత డబ్బు ఇచ్చి బిలాము దగ్గరికి పంపిస్తాడు. For that reason, King Barak, he sends money to Bilam. జాగ్రత్తగా వినాలా. Now listen carefully. బిలాం ఏమంటాడంటే, You know what Bilam says? దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు. God asked me not to go. వెంటనే ఆ బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. They will go and tell this to King Barak. వెంటనే బాలాకు రాజు ఏం చేస్తాడంటే, You know what Balak king does? ఇంకా కొంత డబ్బును ఎక్కువ ఇచ్చి He will give some more amount. అతనికి ఆశ చూపిస్తాడు. He will show him a ఈ desire. లోపు బిలాము బయలుదేరి ఆ డబ్బుకు ఆశ పడిపోయి వెళ్ళిపోతాడు. Desiring the money, Bilam starts his journey to curse వెళ్ళిపోయిన people. తర్వాత After he went, పర్వతం దగ్గర నిలబడి he stood near the mountain. శపించబోతుంటే As he was to curse, శాపానికి బదులుగా దేవుడు తన నోట ఆశీర్వాదపు వచనాలు ఉంచుతాడు. instead of curse, God puts blessing in the mouth of ఈ Bilam. ఆశీర్వాదాలు పలికిన తర్వాత After he spoke the blessings, ఆ రాజు అంటాడు, the king says, ఇంత డబ్బిచ్చి నిన్ను తీసుకొచ్చింది దేనికిరా బాబు? I have given you so much amount, for what did I bring వీళ్ళు you here? శపించమని కదా, I have called you to curse the నువ్వేంటి people. ఆశీర్వాదం వేస్తున్నావు? What is this? Why are you blessing the people? దయచేసి రాజా నన్ను క్షమించు, He says, King, forgive దేవుడు me. నా నోట ఆశీర్వాదమే పెట్టినాడు, నేనేం చేయలేకపోయినాను. God has put blessing in my mouth. I could not do anything. అయితే నీకు ఒక ఆలోచన చెప్తా. So I will give you a good idea. జాగ్రత్తగా వినండి. Now listen ఈ carefully. బిలాము ఎవరో తెలుసా? Do you know who this Bilam is? డబ్బుకు అమ్ముడుపోయిన ప్రవక్త. He is the one who was sold for money. దేవుడు నోరు మూపించినా గాని ఇతను ఎంత దారుణమైన వాడు అంటే, Though God has made his mouth shut, do you know how terrible this person రాజుకి is? ఏమైనా ఆలోచన ఇస్తాడో తెలుసా? Do you know what idea he gives to the king? మోయాబీయుల స్త్రీలు చాలా అందమైన వారు, Daughters or the women of Moabites are very beautiful. చాలా ఆకర్షితులు. They are very attractive. నువ్వేం చేస్తావు అంటే, You know what you will do? ఈ మోయాబు స్త్రీలను పురికొలిపి You provoke these women. ఇశ్రాయేలుల పురుషుల మీదకి పంపి, You send them on to the men of ఈ the Israelites. ఇశ్రాయేలీలు మగవాళ్ళు ఉన్నారే, The men of the వాళ్ళు Israelites, దేనికి లొంగరు, they will not lean to అసలు anybody. దేనికి లొంగరు, They will not put down వాళ్ళు to దేనికి anybody. లోబడరు. They will not obey anybody. వీళ్ళని పంపించి చూడు, You send them, వాళ్ళు దానికి లొంగిపోతారు. they will lean on to ఈ them. మోయాబు స్త్రీలకు వీళ్ళు లొంగిపోతారు. They will come down to them. ఎప్పుడైతే వాళ్ళు లొంగిపోతారో When they lean on to them, నెమ్మదిగా ఆ స్త్రీలకు చెప్పి they will tell to them, వాళ్ళ దేవతల దగ్గర తీసుకొని వెళ్ళమను, you ask them to take them to the idols. బలులు అర్పించే స్థలానికి తీసుకొని వెళ్ళమను, Ask them to take to the place where they నెమ్మదిగా వాళ్ళని sacrifice. డైవర్ట్ చేయి. Slowly you divert అప్పుడు them. వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. Then they will be diverted. డైవర్ట్ అయిన తర్వాత After they are diverted, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించుకుంటాడు. then God will show his anger on Israelites. అప్పుడు మనం వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, Then there is no need of we chasing దేవుడే them వాళ్ళని away. వెళ్ళగొడతాడు. God only will chase them. ఎలాంటి దుర్మార్గుడండి. See how terrible person is he. ఏమండి,
గమనించినారా? అక్కడేమో దేవుడు శపించకూడదని నోరు మూపించినా, though God has shut his mouth not to curse, బాలాకు రాజుకి ఎటువంటి ఆలోచన ఇస్తున్నాడో చూసినారా? see what type of idea he is giving to King Balak. నువ్వు వీళ్ళని ఆ మగవాళ్ళ మీదకి పంపించు ఈ మోయాబు స్త్రీలను, You send this Moabite women onto the men of Israelites, వ్యభిచారంలో పడిపోతారు. they will fall into prostitution. వ్యభిచారంలో పడిన తర్వాత After they fall into prostitution, వాళ్ళకి ఆడవారి మీద ఉన్న మక్కువ చేత as they have the love or the favor for this వాళ్ళు woman, ఏది చెప్పితే, ఈ స్త్రీలు ఏది చెప్తే వాళ్ళు వింటారు. అది they will listen to what this woman will say. అప్పుడు వారిని బలుల దగ్గరికి, దేవతల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోమను. Then ask them to take to the idols where they అప్పుడు sacrifice. దేవుడు కోపగించి వాళ్ళని ఎలగొడతాడు. Then God will show his anger and chase them. ఈ ఆలోచన ఇవ్వడంతో After giving this idea, దేవుని కోపం వాళ్ళ మీదకి రావడం ఒక ఎత్తు అయితే, in one perspective God's anger came ఈ on them. ఆలోచన ఇచ్చిన బిలామును కత్తితో పొడిచి చంపేసినాడట దేవుడు. Another perspective, he has killed Balaam with sword. అంటే మోయాబీయుల్లో ఏముంది? What is there in Moab? ఒకటి వ్యభిచారపు ఆత్మ ఉంది, Firstly, the spirit of prostitution. రెండవది విగ్రహారాధన ఆత్మ ఉంది. Secondly, there's the spirit of idol worship. ఇప్పుడు ఈ బెనాయా ఎవరో తెలుసా? You know who this Benaiah is? మోయాబీయుల్లో ఇద్దరిని చంపినవాడు. He is the one who has killed two men in the ఇప్పుడు Moabites. చెప్పండి, ఎవరెవరిని చంపినాడు? Whom did he kill? ఒకటి వ్యభిచారమును, Firstly, prostitution. రెండవది Secondly, విగ్రహారాధన. idol worship. బిలాము చంపగలిగినడా? Did Balaam able to kill? చంపకపోగా Instead of killing, ఉచిత సలహా ఇచ్చి he has given a liberate idea. ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం పట్టించినాడండి. He has made Israelites ఈ రోజు curse. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, Today Holy Spirit God talked to us బెనాయా లాగా as like Benaiah. వ్యభిచారపు ఆత్మను మనము చంపుదుముగాక. Let us kill the spirit of prostitution. సాతానుగాడు మనల్ని ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి ఈ మోయాబీయుల ఆ వ్యభిచారపు ఆత్మను సంఘాలలోనికి ప్రవేశపెడుతున్నాడు సాతానుగాడు. Satan is sending the spirit of Moabites into the church to pull them out from the spiritual life. ఎందుకో తెలుసా? Do you know why? మన మైండ్ డైవర్ట్ చేయడానికి. To divert our mind. మనం దేనికి లొంగమని తెలుసు. He knows that we will not lean to anybody. అప్పుడు లొంగపోతే ఈ బిలాము లాంటి వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. When we don't accept, the people like Balaam will give ఆ ideas. వ్యభిచారపు ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని స్పిరిచువల్ లైఫ్ ని పాడు చేస్తుంటది. This spirit of prostitution, it spoils the spiritual మన life. కంటికి ఆకర్షణీయంగా కనబడేటట్టుగా సాతానుగాడు కొన్ని తీసుకొచ్చి మన ముందు నిలబెడతాడు. Satan brings few aspects in front of our eyes so that they are very attractive to our వాస్తవానికి అక్కడ eyes. ఏమీ లేదు. In reality, there's nothing కానీ there. సాతానుగాడు నీ కంటికి ఆకర్షణీయంగా నిలబెట్టినప్పుడు When Satan makes the few aspects in front of you attractive, నీ మైండ్ ఇమ్మీడియట్ గా స్టక్ అవ్వాలి. అక్కడ your mind gets stuck. క్లిక్ అవ్వాలా? It will click. ఏమన్నా there. తెలుసా? Do you know what? ఇది మోయాబు స్త్రీ. This is Moabite ఇది women. మోయాబు యొక్క ఆత్మ. This is the spirit of Moab. ఇది నేను పోరాడాలి, I should fight with it. దీనిని నేను చంపగలగాలి I should be able to kill it. అని నువ్వు చెయ్యగలిగితే If you could do that, ఖచ్చితంగా మోయాబీయులను చంపిన ఒక బెనాయా ఆత్మ దేవుడు నీకు దయచేయును గాక. let God give the spirit of Benaiah so that you can kill like Benaiah. ఇప్పుడు సొలొమోను పడింది కూడా ఎక్కడో తెలుసా? Do you know where did Solomon fall? ఈ వ్యభిచారపు యొక్క ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో When the spirit of prostitution entered, ఆటోమేటిక్ గా విగ్రహారాధనకు డైవర్ట్ అయిపోయినాడు. immediately was turned towards idol worship. డైరెక్ట్ విగ్రహారాధన సాతానుగాడు నేను తీసుకొని వెళ్ళలేడు. Directly Satan cannot take you to idol worship. దానికి ముందు దాని రూట్ ఏంటంటే వ్యభిచారము. Before that, it shows you the root, that is prostitution. వ్యభిచారము ద్వారానే విగ్రహారాధనలోనికి తీసుకెళ్తాడు. Only through prostitution he will take you to idol ఇప్పుడు worship. విగ్రహారాధన చేయకుండా దాంట్లో పోకుండా ఉండాలి అని అంటే మొదట వ్యభిచారాన్ని నువ్వు జయించాలి. If you have not to go to idol worship, firstly you need to overcome prostitution. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? You know what Bible says? దేనిని నువ్వు అధికముగా ప్రేమిస్తున్నావో అదే నీకు విగ్రహారాధన. Whatever you love more than God, that is an idol. ఇప్పుడు వ్యభిచారపు ఆత్మ ఒకళ్ళు ప్రవేశించింది అనుకోండి. If this spirit of prostitution enters somebody, ఆటోమేటిక్ గా బాత్రూమ్ లోకి వెళ్ళినా ఈ ఫోన్ పట్టుకొని వెళ్తాడు. automatically if he goes into the bathroom, he carries his బస్సులో phone. కూర్చున్న ఫోన్ లో ఉంటాడు. If he travels in bus, he will be on phone. ఎందుకంటే తన హృదయంలో తన మనసులో ఏ ఆత్మ ప్రవేశించింది? Which spirit entered into his heart? ఇక అది ఏం చేస్తదంటే నెమ్మదిగా దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త దేని మీదకి వెళ్ళిపోతుంది అంటే ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. Slowly the interest which he had on God, that goes on to the phone. బైబిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీదకి వెళ్ళిపోతుంది? ఫోన్ మీదకి The వెళ్ళిపోతుంది. interest what he had on Bible, it goes on to the phone. ఆరాధనలకు వచ్చి ఇంట్రెస్ట్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది?
ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. The interest to come to the service, it goes automatically onto the phone. ఇప్పుడు అధికంగా ప్రేమిస్తున్నాం అది ఏమైపోతుంది ఇప్పుడు మనకి? Whatever we are loving more, what happens? ఏమైపోతుంది? That becomes విగ్రహారాధన. That becomes idol అంటే worship. విగ్రహారాధనలోనికి వెళ్ళడానికి ఫస్ట్ మెట్టేది? Before you go into idol worship, what is the first step? రూట్ ఏది? What is the root to it? వ్యభిచారమే. That is prostitution. ఆ వ్యభిచారపు ఆత్మను జయించిన వాళ్ళే బెనాయా. The people who overcome this prostitution, they are Benaiahs. అట్టి బెనాయా మన సంఘములో లేచుదురుగాక. Let Benaiahs rise from our ఇప్పుడు church. చెప్పండి, బెనాయా ఎవరు? Who is this Benaiah? మోయాబీయులను ఇద్దరిని చంపినవాడు. He is the one who has killed 2 men from Moab. మోయాబీయుల్లో ఎంత మందిని చంపినవాడు? How many people did he kill from Moab? ఇద్దరిని చంపినవాడు. He is the one who has killed 2 men from Moab. కాబట్టి ఆ వ్యభిచారపు ఆత్మను, ఆ విగ్రహారాధనను మనం చంపగలిగితేనే. If we could kill that spirit of prostitution and idol worship, ఇప్పుడు బెనాయా ఎవరో తెలుసా? you know who this Benaiah is? సింహపు గుండె కంటే గొప్ప ధైర్యము కలిగిన గుండె బెనాయా గుండె. He has the heart more courageous than the lion. అందుకని అంటున్నాడు, బెనాయా నీ అర్థం ఏంటో తెలుసా? నేనే నిన్ను కడుతున్నాను. That is the reason he says, Benaiah, do you know what is the meaning of your name is? I am going to build you. దేవుడు నిన్ను కట్టాలి అని అంటే If God has to build you, ఖచ్చితముగా మోయాబీయుల్లో ఇద్దరిని నువ్వు చంపాలి. definitely you need to kill 2 men from Moab. ఒకటి వ్యభిచారాన్ని, Firstly, ఒకటి prostitution. విగ్రహారాధన. Secondly, idol ఈ worship. రెండు గాని చంపగలిగితే If you could kill these 2, యెహోవా కట్టించిన ఇల్లు ఏ నరుడు కూల్చలేడు. the house which is built by God, no man can destroy అంతే it. కదా? ఆయన కట్టిన ఇల్లు ఏ నరుడు, ఏ మనుష్యుడు కూల్చలేడు. No man can destroy the house built by God. ఇప్పుడు నేను ఎవరు కట్టాలి? Who should build you? దేవుడు నిన్ను కట్టాలి. God should build ఇప్పుడు you. దేవుడు నిన్ను కడుతుండగా When God builds you, మోయాబీయులు వస్తారు. Moabs will ఆత్మీయ come. జీవితంలో మనం కట్టబడుతున్నాం. We are being built in a spiritual life. మోయాబీయులు వస్తారు. Moabites will come. స్పిరిచువల్ గా మనం ఎదుగుతున్నాం. We are growing spiritually. మోయాబీయులు వస్తారు. Moabites will come. ఏమండి, ప్రార్థనలో ఎదుగుతున్నాం. We are growing in prayer. మోయాబీయులు వస్తారు. Moabites will come. వాక్యంలో ఎదుగుతున్నాం. We are growing in the word of God. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మన్నా తింటున్నాం. Every Sunday we are listening to manna. ఎవరు వస్తారు? Who will come? దేనికి వస్తారు? For what will he come? బిలాం గాడు ఇచ్చినాడు కదా ఆలోచన. Bilam has given the idea. ఆ ఆలోచనతో వస్తాడు. He will come with that idea. ఎందుకు వస్తాడు? Why will he come? నేను ఏ విధం చేతనైనా పడగొట్టాల. Anyhow, he has to pull you down. కట్టబడుతున్న నీ ఇల్లు పడగొట్టాల. The house which is built, he has to ఇది pull వాడి it down. కాన్సెప్ట్. అది This is his concept. ఆ కడుతున్న ఇల్లు, కట్టబడుతున్న ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే వాడు ఎంటర్ అవుతున్నాడని తెలవగానే మోయాబీని వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? చంపేయాలి. In order not the house which is being built to fall down, as you come to know that Moabite is entering, you need to kill him. అలాగు మనం చంపుదుముగాక. Let we kill him that way. ఇప్పుడు కూర్చున్న మీరు మోయాబీయుని నేను చంపుతానన్న వారు చేతులతో హల్లెలూయా చెప్పండి. People who are seated here who say that I'm going to kill Moabites, lift up your hands and say hallelujah. రెండు చేతులెత్తి 3 సార్లు చెప్పండి. Lift both your hands and say 3 times. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎవరు కట్టబోతున్నారు? Who is going to build you? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు కడతాడు? Why will he build? మీరు ఎవరిని చంపుతున్నారు? Whom are you killing? కొంచెం గట్టిగా చెప్తారా? A bit louder. ఇప్పుడు చెప్పండి, మోయాబీయులు అంటే Who are Moabites? 1 Firstly, 2 prostitution and idol మనం worship. చంపాల. We need to kill these 2. చంపువారే బెనాయా. The people who kill are Benaiah. బెనాయానే దేవుడు కడుతున్నాడు. God is building Benaiah. బెనాయా సింహపు గుండె కంటే గొప్ప ధైర్యము కలిగిన గుండె. Benaiah has the heart more courageous than lions. బెనాయా ఎప్పుడు సపోర్ట్ తీసుకొని రాడు. Benaiah will not come with support. సింగిల్ గా వస్తాడు. He will come all alone. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. రెండవ మాటలోకి వెళ్దాం. Now we'll go to the second word. ఆ మాట చదువు నాయనా. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. అందరు తల్లు పైకెత్తండి. Everybody lift up your heads. ఇప్పుడు బెనాయా మొదట చేసింది ఏంటంటే మోయాబీయుని
చంపినాడు. Firstly, Benaiah killed Moabites. రెండవది బెనాయా చేసిన పని ఏంటో తెలుసా? You know what did Benaiah do secondly? మంచు పడుతుందట. The frost was falling. ఒక బావి మీద కూడా మంచు పడి ఉంది. There was snow on the well. ఆ మంచు పడి ఉంటే బావి కనబడుతుందా? When there is snow, will the well be visible? కానీ సింహం అంట ఆ బావిలో దాక్కొని ఉందట. The lion was hidden in that pit. దాక్కొనున్న సింహం ఏ బావిలో ఉందో వెతికి మంచు పడినా బావి కనబడకపోయినా అక్కడికి వెళ్ళి మంచును జరిగి దింపి బావిలోకి దిగి దాగి ఉన్న సింహాన్ని చంపినవాడు బెనాయా. He is the one who could catch lion which was hidden in the pit which is covered by snow. He is the one, Benaiah. ఇంతకీ సింహం ఎవరు? Who is this lion? అసలు ఈ సింహం ఏంటి? What is this lion? మొదటి పేతురు 1 Peter 5వ అధ్యాయం 5th chapter. 8వ వాక్యం. Let us read 8th verse. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Be sober, be vigilant, because your adversary the devil as a roaring lion walketh about seeking whom he may devour. ఈ సింహం పేరు డెవిల్. The name of the lion is devil. ఈ సింహం పేరేంటి? డెవిల్. What is the name of the lion? Devil. ఈడెట్లా వస్తున్నాడంట? You know how is he coming? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు ఈ సింహం సంఘాలలో తిరుగుతుంది. Now this lion, it is the adversary and it is roaring lion and it is coming to seek whom he may devour, and this lion is coming into the churches. ఇప్పుడు కనబడుతూ తిరుగుతుందా? Is it visible? బెనాయా చూసినప్పుడు సింహం ఎక్కడుందంట? When Benaiah saw, where was the lion? బావిలో ఉంది. It was in the well. కనబడుతుందా? Was it visible? దానిపైన ఏముంది? What was on the well? మంచు ఉంది. There was snow. మరి మంచు ఉంటే బావి కనబడుతుందా? If there is snow, would we be able to see the well? మరి బావిలో ఉంటే సింహం కనబడుతుందా? If the lion is in the well, would we be able to బెనాయా see ఎటువంటి him? గుండె అయితే If Benaiah has such great బావిలో heart, దాగి ఉన్న సింహంను వెతుక్కుంటూ వెళ్ళి చంపినాడండి. he is the one who went along to search for the lion which was hidden in the well. అయితే ఈ సింహం ఎలాంటి సింహం అని అంటే, Do you know what type of lion this is? ఎవరిని మృంగుదామా అని వెతుకుతుందట. It is searching to devour ఇది people. గర్జించు అపవాది అయిన సింహం. This is the devil which is coming like a roaring lion. ఈ బెనాయా ఆ సింహమును చంపడానికి This Benaiah, to kill this lion, మంచుతో మూయబడిన బావి వద్దకు వెళ్ళినాడు. he went to the well which is filled with snow. ఇప్పుడు ఈ మంచు ఏంటి? What is the snow? మంచు ఏంటండి? What is the snow? మంచు ఏంటో తెలుసా? You know what is the snow is? ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితంలో When you are growing spiritually in your life, నీ కంటికి ఇది పాపమా, ఇది తప్ప, ఇది మనం చేసేది అక్రమమా, ఇది దొంగతనమా, ఇది వ్యభిచారమా, నేను చేసేది కరెక్టేనా కాదా అని కనబడనివ్వకుండా ఒక మంచు కంటికి పొరలా వచ్చి నిలబడిపోయింది. there is a snow which is going to cover your eyes so that you will not understand what is good and bad. Are you doing prostitution, robbery, or something else in the temple of God? ఉదయకాలమే లేచి మన కారులో ప్రయాణం చేస్తే ఆ మంచుకి ఎదురుగున్న రోడ్ కనబడదండి. When you travel early in the morning in your car, due to the snow, you will not be able to see what is రోడ్ there. మీదనే, Though we are on the road, రోడ్ మనకు సరిగ్గా కనబడదు. we will not able to see road ఎందుకంటే properly మంచు వలన. because of the snow. నువ్వు ఆత్మీయ జీవితంలో నడుస్తున్నావు, ఇదొక యాత్ర. You're walking in your spiritual life. This is a journey, ఈ spiritual పరిశుద్ధమైన journey. జీవితము చేసుకుంటూ వెళ్తున్నప్పుడు When you're leading this holy life, ఒక మంచు పొరవలే వచ్చి నీ కంటి ముందు నిలబడిపోతది. snow will come and stand in front of you like a వెంటనే layer. ఏమైపోతదంటే, You know what happens? ఆ స్త్రీ ఎవరో గుర్తుపట్టలేవు. You will not be able to recognize who the woman అది is. యెజెబెలా కాదా గుర్తుపట్టలేవు. You will not be able to recognize is she a మంచిదా Jezebel. కాదా గుర్తుపట్టలేవు. You will not be able to recognize is she good or ఆ bad. స్థలానికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదో గుర్తుపట్టలేవు. You will not be able to recognize if you have to go to that place or అది మనం not. త్రాగొచ్చా త్రాగకూడదో గుర్తుపట్టలేవు. You cannot recognize whether you can drink it or not. ఇంతకు అక్కడ ఏముందో నువ్వు గుర్తుపట్టలేవు. You cannot recognize what is ఒక there. మంచు ఒక పొరవలే వచ్చి నీ కంటిని కప్పేసింది. The snow has came as a layer and covered your కానీ eyes. ఈ బెనాయా లాంటి వాడో Do you తెలుసా? know who is this Benaiah? మంచులో నుండి
బావిలోకి తొంగి చూడగలిగిన వాడు బెనాయా. He is the one who could see through the snow into the well. నీవు పొందుకున్న అభిషేకం ఎలాంటిదై ఉండాలో తెలుసా? Do you know how your anointing should be? నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ ఎలాంటిదై ఉండాలో తెలుసా? The anointing of the Holy Spirit, what you receive, how it should ఒక be. మంచు పొరవలే వచ్చి నీ కన్నును కమ్ముకున్నా, Though a snow, it comes and covers like a layer to your eyes. అందులో నుండి పసిగట్టి ఇది పాపమా కాదా అని గుర్తుపట్టగలిగిన స్థితిలో నువ్వు ఉండగలిగితేనే నీవు బెనాయా, నిన్ను దేవుడు కడతాడు. Only if you recognize and could see from that snow, then only you will be built like Benaiah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఇప్పుడు మంచులో నుండి గుర్తుపట్టినాడండి సింహాన్ని. Through the snow, he has recognized the lion. ఈ సింహం మామూలు సింహం కాదట. This lion is not a normal ఎవరిని lion. మృంగుదమా అని దాక్కొనుంది. It is hidden to devour people. ఇది ఎంత తెలివిగలదో తెలుసా? Do you know how wise this is? బావిలో ఉంటే It was in the well. మంచు కప్పబడి ఉంటది. The snow will be covering నడిచేటోడు it. కాదు, బావా గుంటనో తెలియదు. The people who are walking will not be able to know whether it is a pit or a well. పడేటోని పడినట్టుగా తిందాం అనుకుంటుంది అది. It was waiting so that if the people fall into it, it can eat ఈ it. బెనాయి ఎలాంటోడో తెలుసా? You know what type of person is సింహము Benaiah కంటే is? ఎక్కువ. He is more than a lion. అదేమో ఈయన తినాలనుకుంటే That lion wanted to eat him. ఈయన పసిగట్టి He has recognized it. దిగిపోయి He went into the well. మంచును చెరిపి He has removed the snow. సింహాన్ని పట్టి చీల్చి చంపగలిగిన వాడు బెనాయా. He is the one who can tear the lion, kill అట్టి it. బెనాయా ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక. Let God give that spirit of Benaiah to వ్యభిచారపు everyone. ఆత్మను చంపుదుము గాక. Let us all kill the spirit of prostitution. విగ్రహారాధనను చంపుదుము గాక. Let us all kill idol worship. మంచులో కప్పబడిన సింహాన్ని చంపుదుము గాక. Let us all kill the lion which is hidden in the snow. బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపుదుము గాక. Let us kill the lion which is hiding in the pit. ఎంత మంచు మన కంటిని కమ్ముకున్న నజరేయుడైన యేసు నామములో మనము పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆ సింహాన్ని గుర్తుపట్టి చంపుదుము గాక. Let we kill and realize what is lion through the snow and kill it. రకందియాలరరబంతురా రిమానబం తిరిబిలికరబలబం షందరరబంతురలరబంతురా. అట్టి ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక. Let God give that spirit to ఈ రాత్రి everybody. దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, This night people are listening to the word of God. బెనాయా లాంటి అభిషేకము దేవుడు మనకు దయచేయాలి. Let God give us the spirit of Benaiah. బెనాయా ఏ విధంగా గుంటలో బావిలో దాగి ఉన్న సింహాన్ని గుర్తుపట్టాడో, As how he has recognized the lion which is hidden in the snow and in the pit. మంచును జరిపి బావిలోనికి దిగి సింహాన్ని చంపగలిగిన కృప, అభిషేకం, శక్తి, పరిపూర్ణమైన ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక. As how he has removed the snow, went into the pit and killed the lion, let God give that grace, mercy, at the same time that anointing fully to everybody. మోయాబీయుని సంపే అభిషేకం మనం Let పొందుకోవాలి. us all get filled with the spirit that we will kill బావిలో Moabites. మంచు లోపు దాగి ఉన్న ఆ సింహాన్ని చంపగలిగిన అభిషేకాన్ని మనం Let పొందుకోవాలి. us all receive the anointing so that we can kill the lion which is hidden in the snow into the pit. రైట్. మూడవ మాట, Thirdly, ఇంకను అతడు ఆ. సౌందర్యవతుడైన ఒక ఐగుప్తీని ఒక చంపెను. ఐగుప్తుని చంపాను. ఎలా చంపినాడో చూడండి. ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా ఆ. బెనాయా దుడ్డు కర్ర తీసుకుని ఆ. వాని మీదికి పోయి ఆ. వాని చేతిలోని ఊడలాగి ఆ. దానితోనే వాని చంపెను. తల్లు పైకి ఎత్తండి. now lift up your heads. బెనాయా చేతిలో ఏముంది? What is there in Benaiah's దుడ్డు hand? కర్ర. A staff. మరి ఆడి చేతిలో ఏముంది? What is in his hand? చెప్పండి. ఏది గొప్పది? Spear. Which is more ఈట stronger? గొప్పదా? దుడ్డు కర్ర గొప్పదా? Is the staff stronger than the spear? కదా, ఈటనే కదా గొప్పది. మరి ఈయన చేతిలో ఉందేంటి? What is in the hand of Benaiah? దుడ్డు కర్ర. The staff. ఆడి చేతిలోని ఈటను లాక్కొని దుడ్డు కర్రతో ఒక్క దెబ్బ కొడితే ఆడేమైపోయినాడంట? He pulled the spear from his hand and has beaten him with the staff. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? Who are we? సింహపు గుండె కంటే గొప్పది బెనాయా గుండె. The heart of Benaiah is more courageous than lions. అటు మోయాబీయులకు భయపడలే, He did not fear Moabites. సింహానికి He భయపడలే, did not fear lion. ఇటు ఈటకు కూడా. He did not even fear the spear. మీకు మాట చెప్పనా? Shall I say you a word? మీలో కూర్చున్న ప్రతి వారు ధైర్యవంతులే. The people who are seated here, everybody is courageous. మిమ్మల్ని వదిలితే ఖచ్చితంగా సింహాన్ని చంపుతారు మీరు. If we leave you, definitely you will kill a lion. కానీ మనకున్న భయము
But the fear what we have, ధైర్యంగా అడుగులు పెట్టనివ్వదు. that will not allow us to step forward. మీకున్న ధైర్యము, మీకున్న శక్తి ఎలాంటిది గుర్తుపట్టాలనంటే, If you want to recognize the strength or the power what you have, బాగా లావుగున్న వ్యక్తిని పిలిస్తే, if you call the person who is very fat, పరిగెత్తన్నాను అన్నావు అనుకో, if you say him to run, ఊరుకోరా నేను పరిగెత్తలేను, he says that I cannot run. ఆయాసం వచ్చేస్తుంది, I cannot run. I నా వల్ల become కాదు అని tired. అంటాడు. He says that I cannot run. కుక్కగానే ఎంటబడింది అనుకో, If a dog chases him, వద్దన్నా అంటే ఆయనలో ఆ శక్తి ఉంది, though we say no, he will run because he has that strength. ఆ కెపాసిటీ ఉంది, He has that capability. కానీ ఎందుకు అవసరమా? ఎందుకు అవసరమా? Is it necessary? ఉరకడం అవసరమా? Is it necessary to run? ప్రతి వారిలో క్యాపబిలిటీ ఉంది, Everybody has that ఆ capability. కెపాసిటీ ఉంది, Everybody has that దాన్ని capacity, ఉపయోగించుకోం మనం. but we don't use it. ఎందుకు సాతాన్ని జయించలేకపోతున్నాం? Why are we not able to overcome క్యాపబిలిటీ Satan? ఉంది, You have that కానీ capability, జయించలేకపోతున్నాం. but you're not able to do ఎందుకు it. స్త్రీని జయించలేకపోతున్నాం? Why are you not able to overcome ఉంది, women? You have that capacity, జయించలేకపోతున్నాం. but you are not able to do it. ఈయన ఎవరో తెలుసా? You know who this person is? ఉన్నదాన్ని బయటికి తీసి వాడుకుంటున్నాడు. He is the one who has brought what is inside him and is మనం using అందరం it. ధైర్యవంతులమే. We are all a courageous నీతిమంతులు people. సింహం వలె ధైర్యంగా ఉంటారు. Righteous people are brave like lion. నువ్వు యథార్థంగా ఉండు, You be righteous. ఎందుకు ధైర్యంగా ఉండలేవు? If you are upright, you can be దొంగ courageous. పని చేస్తే ధైర్యంగా ఉండలేము, If you rob, you cannot be brave. తప్పు చేస్తే ధైర్యంగా ఉండలేము, If you do commit a mistake, you cannot పొరపాటు stay చేస్తే ధైర్యంగా ఉండలేం. courageous. If you do some mistake or if you are guilt in something, you cannot be నువ్వు brave. నీతిమంతుడు అయితే ధైర్యంగా ఉంటావు. If you are righteous, you will be brave. నీలో ఉందది, You have it. దాన్ని తీసి వాడాలా. You need to remove it and use మనం it. ఎవ్వరం కూడా పిరికివారం కాదండి. Nobody here, we are covered. పిరికి ఆత్మను దేవుడు ఎప్పుడో తొలగించినాడు మన God నుండి. has removed that fear. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నామో, When we receive the Holy Spirit, పిరికి ఆత్మ మనల్ని విడిచిపెట్టింది. the spirit of fear has left us. పరిశుద్ధాత్మ వలన మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. Because of the Spirit, we became righteous. నీతిమంతుడు ఎవరంటే సింహం. Who is the righteous man? He is a lion. సింహం ఎవరంటే ధైర్యం కలిగినది Lion means it is courageous. కదా. అందుకని బెనాయా ఎవరు అని అంటే, Do you know who this Benaiah is? దేనికైనా తెగించి వెళ్ళగలిగిన వాడు, He is the one who can dare for anything. ఏదైనా ధైర్యముగా చేయగలిగిన He వాడు. can do anything with courage. చాలా మంది ప్రార్థన ఏమని చేయించుకుంటారో తెలుసా? Do you know what many people, how they ask me to pray? ఏమోనండి, అవుతుందో అవ్వదో మీరైతే ప్రార్థన చేయండి. Don't know would it happen or not, దానికి but you ఎందుకు మరలా pray. ప్రార్థన? Then why prayer for it? అవుతుందో అవ్వదో కాదు, It's not that would it happen or నువ్వు not. చెయ్యగలుగుతావు, You can do it. అది సింహం గుండె. That is the heart of the lion. కొట్టగలుగుతావు, You can అది beat. సింహం గుండె. That is the heart of lion. నిలబడగలుగుతావు, You can stand. సింహపు గుండె. That is the heart of lion. సాతాన్ని ఎదిరించగలుగుతావు, You can face సింహపు Satan. గుండె. That is the heart of lion. వ్యభిచారాన్ని ఎదిరించగలుగుతావు, You can face సింహపు prostitution. గుండె. That is the heart of the త్రాగుడు lion. జోలికి వెళ్ళకుండా నిలబడగలుగుతావు, You cannot go to that drunken అది spirit again. సింహపు గుండె. That is the heart of the స్త్రీ lion. జోలికి వెళ్ళకుండా ఉండగలుగుతావు, You will not go to women again. అది సింహపు గుండె. That is the heart of the ఆ lion. సింహపు గుండె ఎవరో తెలుసా? Do you know who's the heart of the యూదా lion? గోత్రపు సింహం, He is the lion of మన Judah. యేసయ్య. Our Jesus ఆ Christ. గుండె మనకిచ్చినాడండి. He has given that heart to us. ఆయన పిల్లలం మనం. We are His children. ఎందుకు భయపడాలా? Why should we fear? నిలబడు ధైర్యంగా. Stand with courage. ఇప్పుడు ఈ ఈ బెనాయా చేసిన పని ఏంటో తెలుసా? Do you know what this Benaiah did? ఆడి చేతులను ఈటెను లాక్కొని దుడ్డు కర్రతో కొడితే ఆడు చచ్చిపోయినాడట. He has pulled that spear from his hand and slayed him with the staff ఇప్పుడు from చెప్పండి, his hand. ఈడెవడో తెలుసా? Do you know who he is? సౌందర్యవంతుడైన ఐగుప్తియుడు. He is the handsome Egyptian. దీంట్లో రెండు విడదీయండి. Now differentiate ఒకటి two. సౌందర్యం, Firstly is beauty. రెండవది ఐగుప్తియుడు. Secondly is the Egyptian. ఐగుప్తియులు You have to separate these two. అంటే లోకము, Egypt means world. ఐగుప్తియులు Egypt means, అంటే లోకము. that means world. ఇప్పుడు ఎవరిని చంపినాడు? Whom did he kill? లోకాన్ని. He killed the world. సౌందర్యం అంటే ఏంటో తెలుసా? Know what is beauty? లోక మహిమ. That is the glory of the world. సాతాను గడి యేసయ్యను పర్వతం మీదకి తీసుకొని వెళ్ళిపోయి, Satan took Jesus onto the top of the mountain. ఇదంతా చూడు, You look
everything. ఈ మహిమ నీకు ఇచ్చేస్తాను, I'm కాలు పట్టుకో. going to give all this glory to you. You can't ఏ fight me. సాతానా, Satan. నేను ఎవరినో తెలుసా? You know who I am? సింహపు గుండె. I have the heart of a lion. నీకేంట్రా నేను కాలు మొక్కేది? Why should I kneel down or catch your feet? ఓ సాతానా, He has rebuked Satan. నేను అంటాను లోకం మహిమలు మనకు అవసరము లేదు. The glory of the world, there is no need of it. లోక సౌందర్యము మనకు అవసరము లేదు. We do not need the beauty of this world. లోకము మనకు అవసరము లేదు. We do not need the world. లోకమును లోక సౌందర్యమును అనగా లోక మహిమను జయించిన వాడు, చంపిన వాడే బెనాయా. The people who overcome or kill the world and the glory of the world, they are Benaiahs. ఇప్పుడు చెప్పండి గట్టిగా, లేదు చెప్పండి. Now say louder, hallelujah. బెనాయా మొట్టమొదటిగా ఎవరిని చంపినాడు? Benaiah firstly whom did he kill? మోయాబీయులను. అనగా మోయాబీయులు అనగా Moabites means ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. firstly prostitution and secondly idol worship. రెండవది Secondly, దేని చంపినాడు? whom did he kill? సింహాన్ని. ఎక్కడున్న సింహాన్ని? మంచులో బావిలో దాగి ఉన్న సింహాన్ని He has చంపినాడు. killed the lion which is underneath the snow and inside the pit. ఇంతకీ సింహం ఎలాంటిది? You know how this lion was? అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్న సింహం ఇది. This is the lion like the Satan which is roaming like a roaring lion to devour నిన్ను man. ఆత్మీయ జీవితం నుండి పడగొట్టడానికి ఒక సింహం తిరుగుతుంది. A lion is roaming to pull you out of your spiritual నీ life. కంటికేం కనబడదు అది. It is not visible to your eyes. మంచులో దాగి ఉంది, It is hidden in the snow. బావిలో దాగి ఉంది. It is hidden in the pit. ఎప్పుడు పడతావా మింగుదామా అని చూస్తుంది. When will you fall? It wanted to consume you. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా? You know who the Holy Spirit God is? నిన్ను ఆ గుంటలో పడకుండా He will not allow you to fall into the తన pit. సేవకుల్ని నిలబెట్టి He has made the servants of నిన్ను God to stand for హెచ్చరిస్తూ, you. He is warning you. నిన్ను బాగు చేస్తూ, He is correcting you గుంటలోనికి వెళ్ళకుండా, without you falling into the సింహం pit, నోట్లో పడకుండా, so that you will not fall into the బావిలో mouth of the పడకుండా, lion, so that you will not fall into the వాక్యము well. ద్వారా హెచ్చరిస్తూ, He is warning you through the word of God, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తూ, warning you through the Holy Spirit, సహవాసము ద్వారా హెచ్చరిస్తూ, warning you through the fellowship, సంఘము ద్వారా హెచ్చరిస్తూ, warning you through the church. బావిలో పడకుండా కాపాడతాడు. He is protecting you so that you will not fall into the ఇప్పుడు well. చెప్పండి, మూడవది ఎవరిని చంపినాడు? Thirdly, whom did he kill? సౌందర్యవంతమైన ఐగుప్తీయుడు. He killed the handsome Egyptian. ఐగుప్తీయుడు అనగా Egyptian means లోకం. Egypt means world. సౌందర్యవంతమైన అంటే The handsome means లోక మహిమ. it is the glory of the world. అందం వ్యర్థం అని రాయబడింది. It is written that beauty is vain. అందం ఏంటంట? Beauty is vain. నేను అంటాను, I say, ఈ సౌందర్యాన్ని చూసి సాతానుగాడు నేను పడగొట్టాలని ఒక సౌందర్యాన్ని నీ ముందు అలా చూపిస్తూ ఉంటాడు. Satan will show beauty to your eyes so that you will fall down from your spiritual life. చిన్న పని చేయి, అదంతా నీ సొంతం అయిపోతుంది అంటాడు. He says that you do the small thing, everything will become yours. బెనాయాల దాన్ని గుర్తుపట్టి చంపగలిగితేనే దేవుడు నేను కట్టడం ప్రారంభిస్తాడు. If you could recognize like Benaiah, then God starts building you. ఈ లోకం ఎంతవరకు తెలుసా? Do you know how long this world will be? ఇది అశాశ్వతం. This is not ఇది eternal. శాశ్వతమైనది కాదు. This is not eternal. మనకంటూ ఒక లోకం ఉంది. We have a world. అది ఎక్కడో తెలుసా? Do you know where it is? నిరంతరం నీతో నీ జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. అర్థమవుతుందా? యుగాయుగములు ఆయనతో ఉండే ఒక దేశం మనకుంది. We have a nation where we could live with him to ages and ages. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. There you do not have thirsty or అక్కడ నిద్ర starvation. ఉండదు. There you don't have sleep. గొడవలు ఉండవు. There will be no conflict. సమస్యలు ఉండవు. There will be no problems. అప్పులు ఉండవు. No debts. వడ్డీలోలు ఉంటారా? ఉండరు. There will be no debt collectors. మరి ఏముంది అక్కడ? What is there? బంగారు వీధులు నడుచుకుంటూ ఉండి You will walk on the roads made of gold. యేసయ్య సింహాసనం చుట్టూరు తిరుగుతూ You will walk around the throne of Jesus. స్తుతి స్తోత్రం Praises. అని ఆయనను మహిమపరుస్తూ ఉంటాం. You will glorify him, praising him. యుగాయుగములు నెమ్మది. All the eternal
eternal life you సంతోషం. will have peace, సంతోషం, happiness, నెమ్మది, you will have కలవరం comfort. లేదు, You will not have any కన్నీరు confusion, లేదు, you will not have tears, గొడవలు లేవు, no conflicts, ఇబ్బందులు లేవు. no problems or ఒక difficulties. బెనాయాలా మనం నిలబడగలిగితే If you could stand like Benaiah, మనల్ని కడతాడు. God will build us. ఎందుకని కడతాడో తెలుసా? You know why will he build us? ఆయన కట్టబోతున్న ఇంట్లోకి మనల్ని ప్రవేశం ఇవ్వడం కొరకు కడతాడు. So that we will enter into his house which is building for us. ఎంతమంది దేవుని చేతిలో కట్టబడాలని ఇష్టపడుతున్నారు? How many of you want to be built by the hands of God? ఒక తీర్మానం చేసుకోండి. Take a decision. ఏదో నేను అడిగిన చేతులు పైకెత్తొద్దు. Don't lift up your hands because I asked you. ఈ రోజు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. Take a strong determination. నేను ఒక బెనాయాలా ఉంటానయ్యా. I will be like a Benaiah. మోయాబీయుల్ని చంపుతాను. I will kill Moabites. సింహాన్ని చంపుతాను. I will kill lion. సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపుతాను. I will kill the handsome Egyptian. ఖచ్చితంగా నన్ను కట్టు Definitely build me, Lord. అని ఒక బెనాయాలా మాదిరిగా ఒక తీర్మానం చేసుకోగలిగితే, If you could take a determination like Benaiah, ఇంకో మాట చెప్పనా, shall I say you one more word? సొలొమోనుకి ఎవరైనా విరోధంగా లేస్తున్నారనే వార్త వింటే చాలు వెళ్ళిపోతాడంట బెనాయా. If he comes to know that if he gets a news that somebody is against Solomon, King Solomon, he will go against them. సొలొమోనుకి విరోధులంటూ లేకుండా చేసేసిన వాడు బెనాయా. Benaiah is the one who has made no oppositions for Solomon. అంటే సొలొమోనుకు విరోధులే లేరు అనేటట్టుగా బెనాయా చేసినాడంటే, Benaiah has made that Solomon has no opposition people. సంఘం మీద ఎంత బాధ్యత ఉందండి ఆయనకి. How burdened he is about the రాజ్యం మీద church. ఎంత బాధ్యత ఉంది. How burdened he is about the రాజు గారి మీద ఎంత kingdom. బాధ్యత ఉంది. How burdened he is regarding the king. అర్థమవుతుందా? Are you understanding? బెనాయా సొలొమోనుకు సైన్యాధిపతి. Benaiah is the commander in సొలొమోను chief for కాలంలో. Solomon in time of దావీదు Solomon. కాలంలో In the time of David, పర్సనల్ బాడీగార్డ్. he was a personal bodyguard. సొలొమోన్ కాలంలో At the time of Solomon, ఏంటంటే ఆయన సైన్యాధిపతి, అంటే ఒక కమాండర్ ఆయన. he was a commander in అంటే chief. ఆయన దగ్గర సొలొమోన్ గారి దగ్గర ఉన్న సైన్యం అందరికీ ఎవరు అని అంటే అధిపతి. He is the leader or the chief for all the people in the army. సొలొమోన్ గురించి ఎవరైనా కీడు చేయాలనుకుంటున్నారు, యుద్ధం చేయాలనుకుంటున్నారు, చెడు మాట్లాడుకుంటున్నారు అనే విషయం తెలిసిందా, ఈయనకు తెలియకుండా వెళ్ళిపోయి కథం చేసి వస్తాడు ఈయన. He will go and slay the people if he comes to know that somebody is going to harm him or who is going to come to conflict against వాడికి him. భయపడు. He will not fear anybody. దేనికి భయపడు. He will not fear anything. సింహపు గుండె. He has the heart of lion. ఈ రోజు సాతాన్ని ఎదుర్కోవడానికి కూడా అట్టి గుండె మీరు ధరించుకోవాలి. To face the lion, even you need to inherit that heart. సంఘానికి విరోధంగా లేస్తున్నారా, If somebody is against the church, ఒక బెనాయా లాంటి గుండెను ధరించుకొని ఆ సాతాన్ని ఎదుర్కోవాలి. you need to face that type of lions with the heart of Benaiah. ఆమేన్ చెప్పుకుందామా? Let us all say ఇప్పుడు amen. నేను ఒక బెనాయాలా నేను తీర్మానం చేసుకుంటానన్న వారు మాత్రమే, అందరూ వద్దండి, అందరు మోకరించడం వ్యర్థం. ఓ తీర్మానం చేసుకుంటే మాత్రం పెద్ద మోకాల మీద వస్తే ప్రార్థన ముగించేంత వరకు చిన్న మోకాల మీదకి రాకూడదు. అలాంటి ప్రార్థన చేసి చూడండి, మిమ్మల్ని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. Not everyone, if somebody want to become like Benaiah, definitely God is going to build you and kneel down until the end. అలా పెద్ద మోకాల మీద ఉండి కళ్ళు తెరవకుండా ఒక్క 10 నిమిషాలు దేవునితోనే మాట్లాడండి. Without opening your eyes, 10 minutes, talk to God. నాకు ఆ స్పిరిట్ కావాలి. Lord, give me that spirit. నాకు అభిషేకం కావాలి. Lord, give me that anointing. అట్టి ఆత్మ కావాలి. Give me that spirit. మోయాబీయులను చంపగలిగిన ఆత్మ. Give me the spirit so that I can kill Moab. వ్యభిచారపు ఆత్మను చంపగలిగిన ఆత్మ. Give me the spirit so that I can kill the spirit of విగ్రహారాధనను prostitution. చంపగలిగిన Give me ఆత్మ. the spirit so that I can kill the idol.